సో హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చికెన్తో అన్నం అయితే తినబోతున్నాము. ఇదిగో నాతో పాటు ఇద్దరు వచ్చారు చూడండి. ఒకసారి దడుచుకుని వెళ్తున్నారు చూడండి లోపలికి. మేమైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. అండ్ మంచి ముక్కలు వేసి ఇచ్చింది. 3 లెగ్ పీస్ అయితే సపరేట్ కొట్టించుకున్నాము. 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 200 అయితే తీసుకుంది మా దగ్గర. చూడండి వీళ్ళు ముగ్గురు ఏదైనా చెఫ్. ఈ కూరగాయలు కావాలి కదా, కూరగాయలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. అదిగో మా వాడైతే తీసుకుంటాడు అక్కడ, మా మావయ్య అయితే. డబ్బులు ఇప్పుడు మనం చికెన్ కూర వండుకుంటున్నాం కదా, దానిలోకి మనం ఏం ఐటమ్స్ తీసుకున్నాం ఒకసారి చెప్పు. కార్న్ఫ్లోర్, అల్లం, చిన్నుల్లిపాయలు, ఎండి కొబ్బరి, చికెన్ మసాలా, అల్లం దాంతోపాటు 3 నిమ్మకాయలు. ఇవి మొత్తం మాకు 70 రూపీస్ అయితే అయినాయి. మేము 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము. అండ్ 3 లెగ్ పీసులు సపరేట్గా అయితే కొట్టించుకున్నాము. 3 లెగ్ పీసులు చూపి బాబులు సపరేట్గా చాలు. పాపం అసలు ఇతను లేకపోతే మేము అసలు చేయమండి. ఎందుకంటే చెఫ్ ఇతనే, కర్రీ వండుతుంది కూడా ఇతనే. చూడండి మా కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఆ చున్నిపాయలు తోలు మొత్తం ఒలుస్తున్నాడు. ఇక తెచ్చి చికెన్ అయితే శుభ్రంగా నీళ్లతో డస్ట్ పోయేటట్టు క్లారిటీ కడిగాము. ఇప్పుడు మనం మసాలా కోసం అయితే మిక్సీ చేసుకోవడం కోసం అల్లం ఒకటి, చిల్లుల్లిపాయలు ఒకటి, మళ్ళీ కొబ్బరి ఒకటి అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పెట్టబోతున్నాము. మిక్సీ అయితే వేస్తున్నాం ఇప్పుడు మేము చికెన్తో పాటు లెగ్ పీసులు కూడా తెచ్చుకున్నాము. ఆ లెగ్ పీసులు అయితే దానిలో పసుపు, అలాగే కారం, మసాలా వేసి తిప్పుతున్నాడు మనోడు. ఈ మిగతా చికెన్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మేము కర్రీ చేసుకుంటున్నాము. ఈ లెగ్ పీస్లో కార్న్ పౌడర్ అయితే వేసుకుంటున్నాం. కార్న్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. అలాగే గుడ్డు కూడా వేసుకోవాలి. ఎన్ని గుడ్లు వేసుకోవాలి కుమార్? 1 గుడ్డు అయితే వేసుకోవాలి. మామూలు కాదు, వీళ్ళిద్దరు పెద్ద దొంగ నా కొడుకులు. గ్రేవీ తీసుకొని నోట్లు 4 కానీరా ఈ 3 లెగ్ పీసులు జోరు చేశాడు. మరి ఎట్లా తింటారు? మనోడికి స్టవ్ వెలిగించడం రావట్లా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు. మరి మనోడి స్టవ్ వెలిగిమంటే వెలిగించాడు. అయ్యో మామూలుగా చికెన్ కూర వండుకోవడానికి ఫస్ట్ ఒక బాండి పెట్టుకోవాలా. దాంతోపాటు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా, జీలకర్ర వేసుకోవాలా. దాంతోపాటుగా టమాటాలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా తిప్పాలా. చికెన్ వేసి బాగా తిప్పాలండి. బాగా ఓవరాల్గా మనం వండుకున్న చికెన్ అయితే అయిపోయిందండి, రెడీగా ఉంది తినడానికి. తినాలనిపిస్తుంది చూడగానే. చూడండి ఎలా ఉడికిందో. వేసుకున్న తర్వాత లెగ్ పీస్ వేసుకోవటం. ఇక ఇలా అది కూడా ఇలా కుమార్ ఇలా వేసుకొని బాగా తిప్పుకోవాలి నూనెలో. ఓవరాల్గా మనం రెడీ చేసుకున్నాము లెగ్ పీస్లు అనేవి. చూస్తే నోరు ఊరిపోతున్నాయి కదా. అండ్ ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక మేము తింటమే ఆలస్యం. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వండుకొని ఇప్పుడైతే వచ్చాము. చుట్టూరు అన్ని పొలాలే అండి. ఒకసారి చూడండి చుట్టూరు పొలాలే. అదిగో అక్కడ ఉంది నా బండి. సో ఇట్లా వస్తే ఇక్కడ ఒక పాత పడిన ఒక ఇల్లు అయితే ఉంది. దాని పక్కన ఒక వాగు అయితే ఉంది. సో దీంట్లో అయితే మేము అన్నం తినబోతున్నాం. మేము వండుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది తినబోతున్నాం ప్రశాంతంగా. చూడండి నేచరు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అయితే అవుతుంది. సో ఇప్పుడు తినబోతున్నాం ఈ నేచర్తో ఎంజాయ్ చేసుకుంటూ. సో మేము వెళ్ళిన రూమ్లోకి అయితే కొద్దిగా మట్టి ఉండడం వల్ల మేము అక్కడ కూర్చోలేకపోయాం. ఒక పెద్ద వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం. ఆ అబ్బాయి అయితే చాలా కష్టపడుతున్నాడు. నాడు ఉల్లిపాయలు ఇంటికాడిని తీసుకొచ్చి కోస్తున్నాడు. ఇప్పుడు అన్నం అయితే పెట్టుకుంటున్నాం. గంట అయితే లేదు, గంట ఇంటికాడ మర్చిపోయొచ్చాం. నిజంగా ఈ పొలాల్లో అన్నం తింటున్నాం, చాలా బాగా నచ్చింది. నిమ్మకాయలో కూరలో నిమ్మకాయ వేసుకొని తింటంటే నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది నాకైతే టేస్ట్. మామూలు చెప్పాలంటే కూర ఎంత బాగుంటుందని మేము అనుకోలేదు. చాలా బాగుంది. నిజంగా మేము ఇంత మంచిగా వండుకుంటామని మాకు తెలియదు. ఏదో తూతూ మంత్రం చేసాము, కానీ అది బాగా సక్సెస్ అయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓవరాల్గా మా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. సో మేము తిన్న లొకేషన్ ఒకసారి చూడండి. చుట్టూరు అన్ని పొలాలే, మధ్యలో మేమైతే తింటున్నాం. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. పైన మబ్బు కూడా పట్టుంది. ఒకసారి చూడండి. ఇంకాసేపు అయితే వాన కూడా పెట్టేటట్టు మేము వెళ్ళిపోవాలి అర్జెంటుగా.